నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనం ప్రసాద్ థియేటర్లో ఉన్నాము. ఈరోజు సూర్య గారి సినిమా రిలీజ్ అయ్యింది. ఆ మూవీకి సంబంధించిన మనము పబ్లిక్ బైట్స్ తీసుకుందాము. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది, మూవీ కంటెంట్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది అన్ని అడిగి మనం తెలుసుకుందాం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అండ్ అవుట్ ఆఫ్ ద జోన్ అన్నట్లుంది. ఇలా ఫ్యామిలీ అయితే చాలా లైక్ దే ఎంజాయ్ అనమాట. ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ చూసాం కదా, బాగుంది అనమాట. అలా లేదు, ఫన్, కొంచెం ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి, కొంచెం మంచి లైక్ డిఫరెంట్ ఫీల్ రావాలి అంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇట్స్ గుడ్. అది కంప్లీట్ స్టోరీ అండి, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఏంటి అంటే కంప్లీట్లీ ఫ్యామిలీ జోనర్ అన్నట్టు. లవ్ కూడా కొంచెం యాడ్ చేశారు, దట్టు ఇన్ ఏ డిఫరెంట్ వే అన్నట్లు. యా, తను చాలా బాగుంది. యాక్చువల్లీ షీ యాక్టెడ్ వెరీ నైస్ అనమాట. తన వల్ల ఇంకా మూవీకి చాలా హైలైట్ వచ్చింది. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ. అసలు దేన్ని కూడా మేము ఇలా ఉంది అలా అని చెప్పలేం. అసలు బ్లాక్ బస్టర్. అసలు సూర్య సార్ అసలు ఈ కమ్బ్యాక్ మళ్ళీ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, 100%. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది, పక్కా. చాలా బాగుంది, సూర్య యాక్షన్ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం సూర్యకి మంచి బ్రేక్ వచ్చినట్టు అనిపించింది. మ్యూజిక్ కూడా బాగుంది. మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏదన్నా ఉందా? అన్నీ బాగున్నాయి. ఈవెన్ సెంటిమెంట్ బాగుంది, యాక్షన్ బాగుంది, లవ్ బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. బాగుందండి, చాలా బాగుంది. అందరు హీరోయిన్ రోల్, రాధికా గారు రోల్ అందరూ చాలా బాగుంది. సూపర్ హిట్ అవుతుంది పక్కా. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ చాలా బాగున్నాయి. It's all round movie, kind of emotional comedy, very nice movie. చాలా బాగుంది. సూర్య గురించి మూవీ చూడాలి యాక్చువల్గా. వెరీ నైస్ మూవీ. లైక్ ఎమోషనల్ సీన్స్ అండ్ ఫ్యామిలీ. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వచ్చే సినిమాలకి అన్ని ఫైటింగ్ ఓ ఫ్యామిలీ వచ్చి చూసే సినిమా అండి. சூப்பராக பண்ணியிருக்காரு. ரொம்ப சந்தோஷமா இருக்கு. ரொம்ப அழகாக காமிச்சிருக்காரு சூர்யாவை. சூர்யாவோட பெர்ஃபார்மன்ஸ் ரொம்ப அழகாக கொண்டு வந்திருக்காரு. தமிழ்ல கனெக்ட் ஆயிருக்குமா? தமிழ்ல கனெக்ட் ஆயிருக்கும். ஃபேமிலி ஆடியன்ஸுக்கு ரொம்ப பிடிக்கும். ரொம்ப அழகா சூர்யா அவரோட ஏஜுக்கு சூப்பராக நடிச்சிருக்காரு. సోది సినిమా సూర్య బాగాలేదు. ఫస్ట్ లక్కీ భాస్కర్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన మూవీ కానీ అంత లేదు, ఏం లేదు అసలుకి. సోది మూవీ అసలు. ఆ సినిమానే వరస్ట్, ఇంకా మాట్లాడుకొని వేస్ట్ మూవీ గురించి. 200 బొక్కే మాత్రం, డబ్బు అంతా బొక్కే. మరి మీరే చెప్పండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నా కూడా ఆస్తులు ఎక్కువ ఉంటే 20 ఏళ్ళు అమ్మాయి చేసుకుంటే పెళ్లి చెప్పండి. నాలంటి 20 సంవత్సరాలు 25 ఏళ్ళ అబ్బాయిని ఒక్క అమ్మాయి కూడా పెళ్లి చేసే డబ్బు లేదని. ఈ సినిమాలో ఏందండి ఘోరం అన్యాయం. సినిమా చూసినా మైండ్ రిలాక్స్ అవుతాయి, కాస్త ఏదో ఒక అమ్మాయిని ట్రై చేసుకుందామంటే సినిమాలో కూడా డబ్బులు ఉన్నాయని 60 ఏళ్ళు 50 ఏళ్ళు సంవత్సరాలు 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఘోరం, అన్యాయం, దారుణం. డైరెక్టర్ గారు దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి, మంచి సినిమా తీయండి. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో పడితే అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో అందరూ గజనీ అంటారు, కొంతమంది ఆరు అంటారు, కొంతమంది జైభీం అంటారు, కొంతమంది ఆకాశుని ఎద్దురా అంటారు. చాలా రోజులైంది ఇట్లాంటి ప్రశాంతమైన సినిమా చూసి. అంటే మ్యూజిక్ డైలాగ్స్ని డామినేట్ చేయకుండా, ఓవర్గా వైలెన్స్ లేకుండా, సినిమా మొత్తం కొట్టుకోకుండా, బ్లడ్ షెట్ లేకుండా చాలా క్లియర్గా క్రిస్ప్గా స్టోరీ చెప్పి నీట్గా వెళ్ళిపోయారు సినిమాలోకి. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు నవ్విస్తూనే ఉన్నారు. అది కూడా డబుల్ మీనింగ్ లేకుండా, వల్గారిటీ లేకుండా, నీట్గా కామిక్ టైమింగ్తో మంచి జెన్యూన్ కామెడీతో నవ్వించారు సినిమాలో. అండ్ మమితా బైజుకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా, బికాస్ ద వే షీ హ్యాండిల్ ద మూవీ, ద వే షీ క్యారీడ్ ద మూవీ, మొత్తం ముందుకు తీసుకెళ్ళింది ఆమె కామెడీ టైమింగ్తో. సూర్యకి మమితా బైజుకి మధ్యలో ఉండే కామిక్ సీన్స్, వాళ్ళిద్దరి మధ్య ఉండే బ్యాంటర్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ రాధికా గారితో వచ్చే సెంటిమెంటల్ సీన్స్ కూడా, రాధికా గారితో కూడా కామెడీ పండించారు. వెంకీ వట్లూరి గారు హ్యాట్స్ ఆఫ్. తో ఇచ్చారు డ్రెస్సింగ్, దాంతో ఆ ఏజ్కి ఆయన లైట్ బియర్డ్ కూడా లైట్ వైటిష్ ఇచ్చారు. ఎందుకంటే 45 years old కదా. అండ్ స్టైలిష్ లుక్స్, బిలియనీర్ లుక్, అద్భుతంగా ఉన్నాడు సూర్య. సెంటిమెంట్ సీన్లో ఆయన ఎంత బాగా చేశాడు. ఈ చిన్న అమ్మాయితో సరదాగా గొడవలు పడే సీన్ ఉంటుంది, ఆ అమ్మాయి టీచ్ చేస్తూ ఉంటుంది, ఇతనికి ఇంట్రెస్ట్ లేదు, బట్ హీ కెనాట్ ఎస్కేప్. అటువంటి సిచ్యువేషన్స్లో అసలు ఆ ఇబ్బంది పడుతూ, లేయర్డ్ యాక్టింగ్ అంటాం మన అల్లు అర్జున్ వాడు చేస్తాడు. ఆ ఇబ్బంది పడుతూ ఆ అమ్మాయి టీజింగ్ని ఎంజాయ్ చేస్తాడు. అద్భుతంగా చేశాడు ఆ సీన్లన్నీ.
ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సిస్టర్స్, లవ్ ఎవరితో వెళ్ళినా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. సినిమాలో నాకు నచ్చిందంటే ఏం లేదు బ్రో. ఫస్ట్ నుంచి నేను మదర్ సెంటిమెంట్కి బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలో 2 times ఉంటుంది. పేరెంట్స్కి హీరో వాళ్ళ మదర్కి ఉంటుంది, ఇంకా నెక్స్ట్ హీరోకి వాళ్ళ మదర్కి ఉంటుంది. ఆ 2 సెంటిమెంట్లో నేను లిటరల్లీ ఏడుస్తున్నా థియేటర్లో. కామెడీ ఫస్ట్లో కామెడీ అనిపించింది, లాస్ట్లో సెకండ్ హాఫ్ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ కామెడీగానే నడుస్తుంది మంచిగా, సెకండ్ హాఫ్ కొంచెం కొత్తగా తీపిద్దాం. సినిమా మొత్తం ఒక ఇంట్లో తీశారు, అది హీరో హీరోయినే ఉంటారు, సినిమా మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళ మదర్ కూడా మంచి రోల్ ఇచ్చారు. ఆమె కూడా అసలు నేచురల్గా అనిపించింది సినిమాలో మాత్రం. మంచి రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. సూర్య గారు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. అందరూ మంచిగా యాక్టింగ్ చేశారు, కానీ సూర్య గారు హైలైట్ ఆఫ్ ద మూవీ. సూర్య గారు, రాధిక గారు చెప్పాలంటే మంచిగా చేశారు. అట్లా కాదనట్లే నేను, బట్ ఓవరాల్గా ఫస్ట్ అంటే ప్రయారిటీ మాత్రం నేను సూర్య గారికి చెప్తా. అట్లా జై బాలయ్య అన్న. నిజంగా బాలయ్య బాబు లాగే ఈ సినిమా. నిజంగా బాలయ్య బాబు మాస్ హీరో, క్లాస్ సినిమా. భగవద్గీత సినిమా తీస్తే ఎలాగుంటుందో ఆ విధంగా ఉంది మన సింగం తీసిన సినిమా. సింగం చూసిన తర్వాత బుర్ర పాడైపోయింది నాకు. నిజంగా సింగం లాగే ఉంటుంది అనుకున్నాను, కానీ క్లాస్ మరో క్లాస్లో దింపేశారు మన వెంకీ అట్లూరి గారు, సూర్య గారిని. ఏం సినిమా బాయ్ ఇది. నిజంగా త్రివిక్రమ్ గారు నాకు గుర్తొచ్చారు బాయ్. నిజంగా త్రివిక్రమ్ గారైనా ఈ సినిమా తీసారు అన్నట్టు ఉందన్న. నిజంగా పిచ్చెక్కించారు సినిమా మాత్రం. నిజంగా మరొక జూనియర్ త్రివిక్రమ్ దొరికారు మనకి, వెంకీ అట్లూరి గారు. ఏం సినిమా సార్ మీరు. నిజంగా మీరు పెళ్లి చేసుకోకుండానే పెళ్ళి అయినట్టు కథలు రాసుకొని చిన్న పిల్లలు పెట్టుకొని ఆ చిన్నపిల్లలు ఎలా సార్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు. నిజంగా లక్కీ భాస్కర్లో కూడా చిన్నపిల్లలు ఇట్టి కొట్టారు, ఈ సినిమా కూడా ఒక చిన్న పిల్లలు పెట్టి ఇట్టి కొట్టారు. ఈ సంవత్సరానికి 2026 ఫ్యామిలీ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే మన విశ్వనాథ్ సన్స్. మ్యూజిక్ క్లాస్గా పోతుంటుంది మేడం. సినిమా మాత్రం అంతా ఒక సైలెంట్గా ఒక 3 ఎకర్స్ సినిమాలు అలాగే ఉంటాయి. నాకు మళ్ళీ అత్తారింటికి దారేది సినిమా గుర్చేసింది మేడం. నిజంగా పవన్ కళ్యాణ్ కెరీర్లో అతిపెద్ద సినిమా అత్తారింటి దారేది. మన సూర్య గారి కెరీర్లో మళ్ళీ విశ్వనాథ్ సన్స్ అన్న. అంతే బ్లాక్ బస్టర్ మూవీ. నేను అనుకున్నాను గజనీ లాగా ఉంటుంది అనుకున్నాను, గజనీలా లేదు. సింగం లాగా ఉంటుంది అనుకున్నాను, సింగం లాగా లేదు. జై భీమ్ లాగా ఉంటుంది అనుకున్నాను, జై భీమ్ లాగా లేదన్న. ఆ 3 క్యారెక్టర్ వేరు, ఈ సినిమా కథ వేరు. ఆ సినిమా అంతా మాస్ క్లాస్గా నడుస్తుంది, ఈ సినిమా ఓన్లీ క్లాస్గా నడుస్తుంది. అడ్డంగా నరికి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరిని. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పెళ్ళి అయితే ఉంటుంది అందరికీ భార్య. ఈ సినిమాలో ఎరగదు, ఈ సినిమా సూర్య. అంతేనా బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్గా ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అంటారు. ఫ్యామిలీ మూవీనే ఇది. మూవీ చాలా బాగుంది, సూర్య యాక్టింగ్ బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా రోజుల తర్వాత సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. మమత ఫుల్ యాక్టింగ్ క్రేజీ చేసింది, హీరోయిన్ చాలా మంచిగా చేసింది. బాగుంది, చాలా బాగుంది. రాడ్ రంబోలా సినిమా అండి. చెవులు పగిలిపోయేలాగా సౌండ్లు వస్తున్న మూవీలు వస్తున్నాయి. చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్గా, మనుషుల్లో కొంచెం ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి సినిమా చూడడం వల్ల. చాలా మంచి సినిమా, చాలా హ్యాపీ. సూర్య గారు చూసేదేమో సూపర్. అసలు మమితా బై చూడాలి, ఆవిడ యాక్షన్ హైలైట్, చాలా ప్లస్ పాయింట్. సూర్య గారు సూపర్ అల్టిమేట్. అసలు మమితా బైజు ఆ క్యారెక్టర్కి 200% కరెక్ట్. సూర్య క్రేజీ అసలు. అండ్ రాధిక క్యారెక్టర్ కూడా, యాక్టింగ్ కూడా చాలా బాగుంది సినిమాలో. క్యారెక్టర్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ వేరు, చాలా బాగా వర్కౌట్ అయింది.